అండి, ఇవాళ నా స్టైల్లో గోంగూర మటన్ మీకు చూపించబోతున్నాను అనమాట. గోంగూర మటన్ అన్నంగానే అందరూ గోంగూరను ఉడికించి దాన్ని పేస్ట్ చేసి చేసుకుంటూ ఉంటారు. కాకపోతే నేను అలా చేయను. ఇక్కడ చూసారా, మటన్ అయితే ఆవగించి పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక పావు కేజీ మటన్ ఉంటుంది. ఆల్రెడీ తీసుకొచ్చిన హాఫ్ కేజీ మటన్లో కొద్దిగా పక్క తీసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి గోంగూర 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అండ్ అలాగే 2 టమోటాలు తీసుకున్నాను. ఇవన్నీ వాష్ చేసుకొని చక్కగా కట్ చేసుకొని ఎలా కావాలో అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది అయితే చాలా సింపుల్ మెథడ్లో నేను మీకు చూపించబోతున్నాను. మటన్ని కాస్త ఉప్పు పసుపు అన్నీ వేసి అలా ఆవగించి పెట్టుకుంటే మీరు 2 రోజులైనా సరే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇలాగ నేను కుక్కర్ తీసేసుకొని అందులో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయలు వేసి బాగా వేపుకుంటున్నాను. అండ్ అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మగ్గించుకుంటున్నాను అనమాట. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు నేను కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి పొడి నేను కొంచెం కొబ్బరి మిరియాలు యాడ్ చేసి పట్టుకుంటాను అనమాట మిక్సీకి. అండ్ అలాగే కాస్త పసుపు అండ్ అలాగే ధనియాల పొడి యాడ్ చేసి ఇప్పుడు ఆవగించి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకోవటమే అనమాట. వన్స్ మటన్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో టమోటా యాడ్ చేస్తున్నాను. టమోటా వేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనకు బాగా టమోటాలు మగ్గిపోవాలి. టమోటాలు మగ్గిపోతేనే రుచి, లేకపోతే కూర మనకు అంత టేస్టీగా ఉండదన్నమాట. ఇప్పుడు టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి, ఇలా ఆయిల్ పక్కకు వస్తుంది అన్నప్పుడు కారప్పొడి యాడ్ చేసుకుంటున్నాను. కారప్పొడి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ అయితే ఇక్కడ వీడియోలో మీకు చూపించలేదన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్ బాగా పక్కకు వచ్చేసింది అనుకున్నప్పుడు నేను డైరెక్ట్గా ఇందులో గోంగూర యాడ్ చేసేసాను. చాలామంది గోంగూరను కడిగేసి పక్కన ఉడికించుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటారనమాట. నేను అలా కాకుండా గోంగూరని డైరెక్ట్గానే ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే మాత్రము. మనకు ప్రాసెస్ కూడా తగ్గిపోతుంది. ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆవగించుకున్నప్పుడు కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఎంత అవసరమో పడుతుంది అనుకుంటే అంత యాడ్ చేస్తున్నాను. చూసారు కదా. అండ్ ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చినప్పుడు వాటర్ ఎన్ని కావాలో అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే కాస్త తక్కువగానే యాడ్ చేసేసి ఒక్క 5 to 6 విజిల్స్ పెట్టేశాను. అంతే, గోంగూర మటన్ రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, ఎమ్మీగా అనిపిస్తుంది. అండ్ ఆ గోంగూర అలా కనిపిస్తూ చాలా చాలా బాగుంటుందండి. అండ్ మీరు డైరెక్ట్గా ఉడికించి దాన్ని పేస్ట్ చేసి వేసే కంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది గాయస్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే గోంగూర మటన్ ఇవాళ ఇలా చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.